నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్. నాడు ప్రత్యేక హోదా సర్వరోగ నివారణి అన్నారు. ఏపీ అన్యాయమైపోతుందని గగ్గోలు పెట్టారు. బలవంతంగా రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ ఏపీ ప్రజల గొంతు కోసిందని ఆగ్రహించారు. ప్రత్యేక హోదా 5 ఏళ్లంటే కాదు 10 ఏళ్లు కావాలంటూ పట్టుబట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక నాలుక మడతేశారు. విభజన జరిగి 2.5 ఏళ్లు గడుస్తున్నా కమలనాథులు పార్లమెంట్లో అదే క్యాసెట్ వినిపిస్తున్నారు. హోదా కంటే ఎక్కువ చేస్తామంటూ విభజన గాయానికి మందు రాసే ప్రయత్నం చేస్తున్నారు. స్పెషల్ ఫైర్ ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వరని పార్లమెంటు సాక్షిగా మరోసారి తేలిపోయింది. స్పెషల్ స్టేటస్ విషయంలో ఏపీకి ఎన్డీఏ సర్కార్ మళ్లీ మొండి చేయి చూపింది. రాజ్యసభ సాక్షిగా మళ్లీ పాత క్యాసెట్టే ప్లే చేశారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. మొత్తం మీద ప్రత్యేక హోదాపై ఎన్డీఏ సర్కార్ మళ్లీ పాత పల్లవినే అందుకోవడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భగ్గుమంటోంది. ఏపీ వ్యాప్తంగా రాజకీయ నిరసనలు రాజుకుంటున్నాయి. కేంద్రం తమను మోసం చేస్తోందన్న ఫీలింగ్ జనంలోనూ పెరిగిపోతోంది. ఏపీ ప్రత్యేక హోదాపై ఎన్డీఏ సర్కార్ మరోసారి చేతులెత్తేసింది. రాజ్యసభ సాక్షిగా మళ్లీ అదే క్యాసెట్ వినిపించింది. హోదా కంటే ఎక్కువగానే సాయం చేస్తామంటూ విభజన గాయానికి మందు రాసే ప్రయత్నం చేసింది. ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి ఇస్తే 10 రాష్ట్రాలు అడుగుతాయని, ఇది సాధ్యమయ్యే పనేనా అని రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు సమాధానమిస్తూ ప్రశ్నించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హోదా రాదన్న సంగతిని చెప్పకనే చెప్పేశారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై 14వ ఆర్థిక సంఘాన్ని నియమించామని, వారు ఇచ్చే సిఫార్సులకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. వచ్చే 5 ఏళ్ల వ్యవధిలో ఏ రాష్ట్రాన్ని ఎలా ఆదుకోవాలన్న విషయమై తమ వద్ద సమగ్ర సమాచారం ఉందని, దానికి అనుగుణంగానే సాగుతున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు పూర్వం ఎంతో అభివృద్ధి చెందిన అధికాదాయ రాష్ట్రమని గుర్తు చేసిన ఆయన తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలతో ఎందులోనూ తీసిపోలేదని అన్నారు. ఆపై కాంగ్రెస్ చేసిన పని వల్ల రాజధాని నగరాన్ని పోగొట్టుకున్న ఏపీ ఆర్థిక లోటులో కూరుకుపోయిందని, తన సహచర సభ్యులు సైతం ఇదే విషయాన్ని చెప్పారని వివరించారు. విభజన చట్టంలో ఎన్నో అంశాలను పొందుపరిచారని, అవన్నీ ఏపీ అభివృద్ధికి సహకరించేవేనని అన్నారు. కేవలం ప్రత్యేక హోదా వల్ల మాత్రమే రాష్ట్రాలు అభివృద్ధి చెందవని, ప్రజలు, పాలిస్తున్న ప్రభుత్వాలు, కేంద్రం కృషి వల్లే ముందడుగు సాధ్యమని అన్నారు. The state of Andhra Pradesh has been created separate from Telangana, and Telangana has been separated, it has been divided, and it's clear politically against the wishes of the people of the Simandra region, which is present Andhra Pradesh. Their grievance is you created a state, you took away the more lucrative part away from us, you made us deficit, you then gave us a certain set of assurances. Now at least honor those assurances, that's their case. The response is we will respond to each one of those assurances, but we have a constitutional award post that which has changed the material, redefined the architecture. Does it close the issue as far as I am concerned? I am not closing the issue because I am aware of the fact that with tax buoyancy, economy is improving, our revenues also improve. So what you lose out because of a changed architecture, even though what you are getting is much higher, can it otherwise be compensated? Because this is the entire process of creating a developed state out of Andhra Pradesh is going to take years. The central government's ability, this is our 3rd year. Please bear in mind, we are
adversely affected by international global crisis. We are adversely impacted by 2 years of drought. We are adversely impacted as far as our revenues are concerned by 10% extra going to the states. We are adversely affected now with 1,02,000 crores this year going to the pay commission recommendations besides OROP. మొత్తం మీద ప్రత్యేక హోదాపై ఎన్డీఏ మళ్లీ పాత పల్లవిని అందుకోవడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భగ్గుమంటోంది. రాజకీయ పార్టీలు నిరసనలతో సెగ రాజేశాయి. జనంలోనూ కేంద్రం తమను మోసం చేస్తోందన్న ఫీలింగ్ రోజురోజుకు పెరిగిపోతోంది. రాజ్యసభలో ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టేసి అన్ని రాష్ట్రాలతో పాటే నిధులు ఇస్తామంటూ ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పడంపై ఇప్పటికే నిరసనలు ఊపందుకున్నాయి. ఇక ఓపిక పట్టడం మా వల్ల కాదు అంటూ టీడీపీ సైతం ఆందోళన బాట పట్టింది. అటు లోక్సభ లోపల బయట విభజన సెగలు రగులుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ధర్నాకు దిగారు. విభజన హామీలు, రాయితీలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అక్కడి నుంచి లోక్సభ లోపలికి వెళ్లిన ఎంపీలు అక్కడ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే ప్లకార్డులు ప్రదర్శించవద్దని స్పీకర్ వారిని వారించారు. ఆయన పోడియం చుట్టుముట్టి ఆందోళన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వారు నినాదాలతో హోరెత్తించారు. ఏపీకి రావాల్సిన నిధులు, అదనపు రాయితీలు, ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ లోక్సభను హోరెత్తించారు. बहुत बड़ी घटना घटी है। उत्तर प्रदेश में अमेठी से चर्चा कराइए, बहुत बड़ी घटना घटी। Yes, minister will say something she wants to on this issue. Yes. Yes, please. మొత్తం మీద ఏపీ ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబరు బిల్లుతో ఏపీ రాజకీయాల్లో మరోసారి హోదా సెగ రాజుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో నిన్నటి వరకు చర్చోపచర్చలు జరిగాయి. అయితే ఇకపై నిరసనలు హోరెత్తనున్నాయి. అటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కే వరకు పోరుబాట సాగించాల్సిందేనని కూడా చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. హోదా అంశంపై ప్రధాని మోడీకి కూడా టీడీపీ ఎంపీలు లేఖ రాశారు. జైట్లీ ప్రకటనతో ప్రతిపక్ష పార్టీలకు కొత్త అస్త్రం దొరికింది. చంద్రబాబు సర్కార్పై ఎదురుదాడికి కావాల్సినంత సరంజామాను అందించింది. ఇప్పటికే ప్రతిపక్షాలు విరుచుకుపడుతుండగా ప్రజాందోళనలు ఇప్పుడు టీడీపీని ఇరకాటంలో పెడుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై సరైన రీతిలో ఒత్తిడి తేవడం లేదని ముందు నుంచి విమర్శిస్తున్న వైసీపీ ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలనుకుంటోంది. బాబు గట్టిగా నిలదీసే పరిస్థితిలో లేకపోవడం వల్లే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకుంటోందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచడానికి ఆగస్టు 2న బంద్కు పిలుపునిచ్చారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో చంద్రబాబునే ప్రధానంగా టార్గెట్ చేసింది. రాజ్యసభలో చర్చ రావడానికి కారణమైన కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే విషయంలో తాము మాత్రమే పోరాడుతున్నామంటూ ప్రజల్లో బలాన్ని పెంచుకునే పనిలో పడింది. అటు జిల్లాల్లోనూ ప్రత్యేక హోదా కోసం నిరసనలు, ధర్నాలు హోరెత్తుతున్నాయి. వెనకద
దగా కుడి ఎడమల దగా అని శ్రీశ్రీ అన్నట్టు నాడు ఏపీ విభజన మీద నేడు ప్రత్యేక హోదా విషయంలో పాలక ప్రతిపక్షాలు కలిసికట్టుగా కట్టగట్టుకుని మరీ ఏపీని దగా చేస్తున్నాయి. అప్పటికి ఇప్పటికీ తేడా ఒక్కటే, వాళ్ళు వీళ్ళయ్యారు, వీళ్ళు వాళ్ళయ్యారు తప్ప దగా చేయడంలో కొత్తగా మారిందేమీ లేదు. మొత్తంగా ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు పాకులాడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. చెయ్యగలిగిన వారు చేతులు ముడుచుకున్నారు. నాడు రాజ్యసభలో విభజన బిల్లు నెగ్గించుకోవడానికి ప్రత్యేక హోదా అని మభ్యపెట్టారు. 2 ఏళ్ల తరువాత ఇప్పుడు ఏపీ అన్యాయమైపోతోందంటూ అదే రాజ్యసభ సాక్షిగా గగ్గోలు పెట్టారు. హోదా రాదని వాళ్లకి తెలుసు, ఎవ్వరని వేళ్లకి తెలుసు. అయినా సరే ఏపీ ప్రజలను అధికార విపక్షాలు ఇంకా దగా చేస్తూనే ఉన్నాయి. నాడు రాష్ట్ర విభజన సెగ నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది కాంగ్రెస్. అప్పటి వరకు విభజన బిల్లులో లేని ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి రాజ్యసభలో ప్రధానితో మాట ఇప్పించింది. లోక్సభలో బలవంతంగా నెగ్గించిన బిల్లును రాజ్యసభలో మసిపూసి మారేడుకాయ చేసి మభ్యపెట్టి మరీ నెగ్గించుకుంది. విభజన తరువాత 2.5 ఏళ్లు దాటుతున్నా హోదా ఊసే లేకుండా పోయింది. విభజన ఎఫెక్ట్తో ముఖాలు చూపెట్టలేకపోయిన కాంగ్రెస్ నేతలు మళ్లీ ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇక్కడ ఏపీ ప్రత్యేక హోదా కోసం కేవీపీ తీసుకున్న చొరవను అభినందించాల్సిందే. కానీ ఈ పరిస్థితికి కాంగ్రెస్ కారణం కాదా? నాడు బలవంతంగా రాష్ట్రాన్ని విభజించింది హస్తం నేతలు కాదా? ఇప్పుడిలా కొత్త డ్రామాకు తెరతీసిన కాంగ్రెస్ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే అప్పుడే వారు ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేవారు. కనీసం విభజన బిల్లులోనైనా ఈ అంశాన్ని చేర్చి ఉండేవారు. చేయగలిగిన అధికారంలో ఉండి వాళ్ళప్పుడు చేయలేదు. ఈ అంశాన్ని బిల్లులో పెట్టాలని వాళ్లకప్పుడు తెలియదా? బిల్లులో లేకపోతే దానికి చట్టబద్ధత ఉండదని తెలియనంత అమాయకులేం కాదు. అయినా సరే అప్పట్లో బిల్లు నెగ్గించుకోవడానికి ప్రత్యేక హోదాను ఎరగా వేశారు. బిల్లు కాస్త చట్టమైపోయాక ఏపీ గురించే మరిచిపోయారు. నిజానికి 2.5 ఏళ్ల కిందట రాష్ట్ర విభజన పర్వంలో బిల్లు లోక్సభ గడప తొక్కినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా అన్న అంశం ఎవరికీ తెలియదు. అసలు ఎవరి నోటా వినిపించలేదు. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ప్రవేశపెట్టి బలవంతంగా బిల్లు నెగ్గించుకున్నారు. లోక్సభలో నెగ్గిన 3వ రోజు అంటే ఫిబ్రవరి 20న బిల్లు రాజ్యసభకు వచ్చింది. కానీ ఈ గ్యాప్లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిజానికి 2.5 ఏళ్ల కిందట రాష్ట్ర విభజన పర్వంలో బిల్లు లోక్సభ గడప తొక్కినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా అన్న అంశం ఎవరికీ తెలియదు. అసలు ఎవరి నోటా వినిపించలేదు. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ప్రవేశపెట్టి బలవంతంగా బిల్లు నెగ్గించుకున్నారు. లోక్సభలో నెగ్గిన 3వ రోజు అంటే ఫిబ్రవరి 20న బిల్లు రాజ్యసభకు వచ్చింది. కానీ ఈ గ్యాప్లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజ్యసభలో బిల్లు నెగ్గించుకోవడానికి ఏదో ఒక మాయోపాయాన్ని ఆలోచించిన కేంద్రం బీజేపీ నేతలతో మంతనాలు జరిపి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది. విభజనతో అన్యాయం అయిపోతున్న ఏపీకి ప్రత్యేక హోదా ద్వారా న్యాయం చేస్తామంటే ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతాయని ఎత్తుగడ వేసిన కాంగ్రెస్ అదే వ్యూహంతో ముందుకెళ్లి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు రాజ్యసభలో ప్రధానితో ప్రకటన చేయించింది. Already mentioned the specific steps our government will take to address the concern of all regions of the state, particularly of Simandra. I would like to make a few further announcements in this regard. First, for purposes of central assistance, special category assistance.
ఇప్పుడు 2.5 ఏళ్ల తరువాత అదే ప్రత్యేక హోదా అంశం అదే రాజ్యసభలో అదే కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రైవేటు బిల్లు పెట్టి గగ్గోలు పెట్టడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఇవ్వగలిగిన అధికారం ఉండి, ఇచ్చేంత సమయం ఉండి, ఇవ్వాల్సిన అవసరం ఉండి, ఇవ్వదగ్గ అర్హతలు ఉన్నా కూడా ఆనాడు హోదా ఇవ్వని వాళ్ళు ఇప్పుడిలా ప్రైవేటు బిల్లు పెట్టేసి హోదా తెచ్చేస్తామనడం నిజంగా హాస్యాస్పదమే. ఎందుకంటే హోదా రాదని వాళ్లకు తెలుసు, హోదా ఇవ్వరని వీళ్లకి తెలుసు. కానీ జనాలను మోసం చేయడానికి ప్రైవేటు బిల్లు పేరుతో మరో డ్రామాను తెరపైకి తెచ్చి టైం పాస్ చేస్తున్నారంతే. నాడు విభజన అత్యవసరమని కాంగ్రెస్కి అనిపించి ఉండొచ్చు. అందుకే బలవంతంగా విభజన చేసి ఉండొచ్చు. మరి ఇప్పుడు బీజేపీ నేతలకేమైంది? విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందంటూ నిండు సభలో గగ్గోలు పెట్టిన వాళ్ల బుద్ధి ఇప్పుడు ఏమైంది? ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలంటూ గగ్గోలు పెట్టిన బీజేపీ నేతలు ఇప్పుడు నాలిక మడతేశారు. కాంగ్రెస్ నాడు మోసం చేస్తే బీజేపీ నేతలు మాట మార్చి ఇప్పుడు ద్రోహం చేస్తున్నారు. అప్పట్లో జనం నమ్మింది బీజేపీ నేతల్నే. అందుకే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్ల కూటమికే పీఠమెక్కించారు. కానీ కమలనాథులు మాత్రం మాట మార్చి ఏకంగా ఏపీ ప్రజలను మరోసారి మోసం చేశారు. ఆనాడు రాజ్యసభలో ఏపీ కోసం గొంతు చించుకున్న కమలనాథులు అధికారం రాగానే ఒక్కసారిగా మారిపోయారు. ఆనాడు వెంకయ్యనాయుడు హోదా కోసం యుద్ధమే చేశారు. త్వరలో అధికారంలోకి వచ్చేది తామే కాబట్టి తామే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తోడలుగొట్టారు. 10 years. Prime Minister is saying 5 years. 5 years will not be sufficient at all. You have to set up an industry and then start manufacturing. Let them make it 10 years. Secondly, sir, what about the capital city? What about the capital city? What about the assistance to the capital city? No mention has been made in that. కానీ అధికారంలోకి రాగానే నాటి హామీలను మర్చిపోయారు. పీఠమెక్కగానే నాలిక మడతేశారు. ఆర్థిక సంఘం నివేదికల వల్లే హోదా కుదరడం లేదని దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. వెంకయ్యనాయుడు ఇంతలోనే అంతలా ఎలా నాలుక మడతేశారో మీరే చూడండి. The repercussions that are likely to come. So in the heat of the moment at that time itself during that debate, I wanted that to be part of the bill so that the issue would have been clinched. It's binding on everybody. It has not happened, sir. You are a Sakshi. You are a witness directly. How much pain I have taken. Some of these people, they went to the well of the house. They did not allow me to speak properly at the time. They did not allow me to speak properly at that time. At that time also, because the welfare of the people was uppermost in our mind, I have taken that initiative. I don't regret at all for the initiatives I have taken. I stand by what I have said. And we are discussing also regularly how to proceed after the 14th Finance Commission recommendations, after certain states writing letters, after certain leaders speaking in a different tone in the other house. We are discussing the issue and the finance minister will be responding to that. వెంకయ్యనాయుడు తీరు చూస్తుంటే ఆర్థిక సంఘం చెప్పినట్టే ప్రభుత్వం నడుస్తున్నట్టుంది. అవసరమైతే రాజ్యాంగాన్నే మార్చే మన దేశంలో ఆర్థిక సంఘం చెప్పిందంటూ హోదా ఇవ్వడం కుదరదని వెంకయ్యనాయుడు లాంటి సీనియర్ నేతలు చెప్పడం ఎంతవరకు సమంజసం? అప్పుడు ఈ రూల్స్ గురించి, ప్రత్యేక హోదా అర్హతల గురించి వెంకయ్య లాంటి రాజకీయ మేధావికి తెలియదా? తెలియకుండానే ఆ రోజు అంత హంగామా చేశారా? ఇది కాదా దీన్ని ద్రోహమనరా? ఒక్క వెంకయ్యనాయుడే కాదు, అప్పట్లో రాజ్యసభ ప్రతిపక్ష నేతగా ఉన్న అరుణ్ జైట్లీ అయితే ఇంకా ఎంతో రాద్ధాంతం చేశారు. అసలు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏపీ పరిస్థితి అన్యాయమైపోతుందని నిండు సభలో గగ్గోలు పెట్టారు. ఆ రోజు అన్ని కబుర్లు చెప్పిన జైట్లీ ఇప్పుడు ఇన్ని రూల్స్ మాట్లాడడం వింటుంటే ఇంతకన్నా ద్రోహం మరొకటి ఉండదనిపిస్తుంది. ప్రతిపక్ష హోదాలో అప్పటికీ, అధికార పార్టీలో ఉన్న ఇప్పటికీ ఆయన నాలుక ఎంతలా మడతేశారో మీరే చూడండి. It's an ongoing process, and therefore the hand-holding of the state of Andhra Pradesh, and if they feel at any stage that we are losing out because of the change architecture, then how it can be adequately compensated so that industrialization, building, urbanization of the state, as also irrigation, which are the three proper this thing. Certainly the center would go to any extent to hold the hand as far as Andhra Pradesh is concerned, and I would urge all my friends on both sides, keeping the sensitivity of the people of Andhra Pradesh in mind and this constitutional position. This is a developmental issue
not make adequate, try and make adequate political capital out of this issue. We will support the state of Andhra Pradesh to the fullest extent that the center has committed. ఇది మాటలకు అందని నయవంచన, ఎన్నడూ చూడని పెద్ద దగ. అప్పట్లో ఏపీకి హోదాతో సహా అన్ని ఇస్తామని భరోసా కలిగించేలా మోడీ సహా కమలనాథునంతా కబుర్లు చెప్పారు. కానీ అదంతా కేవలం ఓట్ల కోసమే అన్న కుట్ర స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే 2 ఏళ్లుగా హోదా గురించి అడిగితే కల్లబొల్లి కబుర్లు చెబుతూ వచ్చారు. అప్పుడు వీళ్లు తెలిసే విభజనకు మద్దతిచ్చారన్నమాట. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకే ఇలా హోదా నాటకాలు ఆడారన్నమాట. నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఆలోచనే ఉంటే ఇప్పుడు ఈ ప్రైవేటు బిల్లుకే మద్దతు ఇచ్చేవారు. ఆర్థిక సంఘంతో ఇబ్బందులు ఉంటే ప్రైవేటు బిల్లుతోనూ హోదా దక్కేట్టు చేయవచ్చు. అడగందే అమ్మాయిన పెట్టదు. అలాంటిది అడగకుండానే కేంద్రం హోదా ఎలా ఇస్తుందనుకుంటున్నారో మరి ఈ టీడీపీ నేతలు. హోదా రాదని ఎలాగూ తెలుసు కాబట్టి తాము అడిగి కేంద్రం దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే కామ్గా ఉండడమే బెటర్ అన్నట్టుగా ఉన్నారు టీడీపీ నేతలు. కానీ బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే మొదటికే మోసం వస్తుందని లోపాయికారిగా బిల్లుకు మద్దతు ఇస్తామన్నారు. కానీ అది ఓటింగ్ వరకే వెళ్లదని వారికి తెలుసు. కాబట్టి టీడీపీ కూడా ఈ దగాలో లోపాయికారిగా భాగం పంచుకుంది. కానీ తెరపై మాత్రం బీజేపీ మీద రంకలేస్తోంది. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇబ్బంది పడతారని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు ప్రధానమంత్రి దగ్గర పోయి, ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ప్రధానమంత్రి దగ్గర పోయి వాళ్ళు అక్కడ కూర్చొని మీరు దీనికి ఒప్పుకుంటేనే ఇక్కడ మేము మద్దతు ఇస్తాము, లేకుంటే మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి అక్కడ మాట్లాడి ఇక్కడ బిల్లు దిగి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు చెప్తే 5 సంవత్సరాలు కాదు ఇది 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు వెంకయ్యనాయుడు గారు సభలో చెప్పడం, అది ఆయన చేసిన తప్ప సార్. ఈ రోజు ఎవరు చూసినా ఏ పొలిటికల్ పార్టీ అసలు ఏం సంబంధం లేని చూసినా కానీ ఆ రోజు వెంకయ్యనాయుడు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు చెప్పారు. ఈ రోజు వెంకయ్యనాయుడు ఏమైనాడు, ఎక్కడ పోయినాడు, ఎందుకు చేయలేదు, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కదా అని మాట్లాడుతున్నారు. ఆ రోజు ఆయన ఆంధ్రప్రదేశ్ మేలు కోరి ఆ రోజు అరుణ్ జైట్లీ గారు వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోతుందని చేయకుండా ఉంటే ఈ రోజు ఆ సబ్జెక్టు మనం మాట్లాడడానికి ఈ హౌస్ లో ఈ రోజు మనకు అవకాశం కూడా లేదు. ఇలా ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని దగాలు చేస్తున్నా ప్రజలకు మాత్రం ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు రాజ్యసభలో జరిగిందంతా ఒట్టి హంగామా అని ఏపీ ప్రజలకు అర్థమైంది. ఇంతకీ అన్ని పార్టీలు ఎన్ని కుప్పిగంతులు ఎందుకు వేస్తున్నాయో తెలుసా? 2019 ఎన్నికల్లో ఈ అంశాన్ని మళ్లీ ప్రచారాస్త్రంగా వాడుకోవడానికే. కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో నిలబడేందుకు, తమకు చెప్పుకోవడానికి ఓ అంశం ఉండేందుకు ఇప్పుడు ఇలా ప్రైవేటు బిల్లుతో హంగామా చేసింది తప్ప ఏపీ ప్రజల మీద ప్రేమతో కాదు. ఇక బీజేపీ గానీ టీడీపీ గానీ దీన్నో ప్రచారాస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నాయి తప్ప నిజంగా హోదా ఇవ్వాలని కాదు. మొత్తంగా అన్ని పార్టీలు చేస్తుంది మూకుమ్మడి ద్రోహమని స్పష్టమవుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా నిజంగానే సంజీవనిలా పనిచేస్తుందా? రాష్ట్రానికి సర్వరోగ నివారణి అవుతుందా? ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఉంది? ఆ రాష్ట్రాలు ఏ మేరకు లబ్ధి పొందుతున్నాయి? ఏపీకి ప్రత్యేక హోదా ఏ మేరకు అవసరం? అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి? దానివల్ల వనగూరే ప్రయోజనాలేంటి? అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి? ప్రత్యేక హోదాతో ప్రయోజనాలేంటి? ప్రత్యేక హోదా వస్తే ఏపీ ఆర్థికంగా బలపడుతుందా? ముఖ్యంగా కొండ ప్రాంతాలు, జనావాసానికి చాలా కష్టమైన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు, అతి తక్కువ జనసాంద్రత కలిగి ఉన్న రాష్ట్రాలకు, ఇంకా దేశ సరిహద్దుల్లో అత్యంత కీలకమైన మరీ వ్యూహాత్మకమై ఉన్న ప్రాంతాలకు, విదేశాలతో సరిహద్దులు ముడిపడి ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి హోదా కల్పిస్తారు. ఇంకా ఆర్థికంగా మౌలిక సదుపాయాలు లేని, సామాజికంగా బాగా వెనకబడి ఉండిన రాష్ట్రాలకు ఈ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే 1969వ సంవత్సరం నాటికి అస్సాం, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఉండేది. ప్రస్తుతం ఆ హోదా 11 రాష్ట్రాలకు ఉంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఉంది. అయితే 2000 సంవత్సరంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసిన ఎన్డీఏ సర్కారు ఉత్తరాఖండ్ కు మాత్రమే ప్రత్యేక హోదా ప్రకటించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం టిబెట్ తో సరిహద్దును కలిగి ఉన్నందున ఆ రాష్ట్రమంతా పర్వత ప్రాంతం కావడం కారణంగా కేంద్రం ప్రత్యేక హోదా కల్పించింది.
ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వనరుల కేటాయింపులో ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ఇంకా పరిశ్రమలు, ఉత్పాదక సంస్థలు ఏర్పాటు చేసేందుకు ఎక్కువ మొత్తంలో పన్ను మినహాయింపులుంటాయి. వీటి ద్వారా పారిశ్రామికాభివృద్ధి వేగవంతంగా, త్వరితగతిన జరుగుతుంది. పరిశ్రమలు ఎక్కువగా రావడానికి, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వీటి ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరిగి జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా కారణంగా కేంద్రం ప్రణాళికా వ్యయానికి అందించే స్థూల బడ్జెటరీ మద్దతులో 30% ఆ రాష్ట్రానికి లభిస్తుంది. ప్రత్యేక హోదా కలిగి ఉన్న రాష్ట్రాలకు ప్రణాళికా సాయంలో 90% గ్రాంట్ల రూపంలోనూ, మిగతా 10% రుణాల రూపంలో ఎక్కువ మొత్తాన్ని అందిస్తారు. సహజంగా రాష్ట్రాలకు ఈ వాటా 70-30%గా ఉంటుంది. ప్రస్తుతం బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని ఆయా రాష్ట్రాల నాయకులు కోరుతున్నారు. అయితే బీహార్ వెనుకబడి ఉందని, తప్పకుండా ప్రత్యేక హోదా కల్పించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే అడుగుతున్నారు. వీటి కారణంగా గాని, మరే కారణంగా గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజ్యసభ సాక్షిగా ప్రత్యేక హోదా కల్పిస్తామని మాట ఇచ్చినా కేంద్రం అందుకు తగినట్లుగా ప్రస్తుతం నిలబడలేకపోతోంది. నిజంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తే అభివృద్ధి ఆశాజనకంగా ఉంటుంది. రాష్ట్రానికి నిజంగా అది సంజీవని అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎన్నికలే టార్గెట్ గా అధికార విపక్షాలు కుట్రలు పన్నుతున్నాయి. హోదాపై రాజకీయాలు చేస్తూ ఏపీ ప్రజల ఉసురు పోసుకుంటున్నాయి. తమ చిత్తశుద్ధిని ప్రదర్శిస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయి. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.